సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ ఏదైతే సింహాచలంలో ఒక గోడ కూలి అక్కడ కొంతమంది మరణించడం జరిగిందో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది 2 రోజుల క్రితం కట్టిన గోడ అనేసి కూడా విమర్శలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక ఆంధ్రప్రదేశ్లో వరుస పుణ్యక్షేత్రాల్లో వరుసగా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవాల టైంలో ప్రజలందరినీ ఒకే చోట పెట్టేసేసి ఒకేసారి వదలటం వల్ల అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేకపోవటం వల్ల అక్కడ కూడా మరణాలు తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించడం జరిగింది. తరువాత అదే పుణ్యక్షేత్రంలో తిరుమలలో గోశాలలో ఉన్నటువంటి గోవులు కూడా చనిపోవటం జరిగింది. నిన్న సింహాచలంలో ఖచ్చితంగా పుణ్యక్షేత్రంలో మొన్ననే రీసెంట్గా కట్టినటువంటి గోడ 3 రోజులు కట్టినటువంటి గోడ కూలిపోయేసి దాదాపు 8 మంది చనిపోవటం జరిగింది. అంటే పుణ్యక్షేత్రాల్లో ప్రజలు ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఖచ్చితంగా. ఎందుకంటే తిరుమలలో జరిగినప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఇక్కడ అరుణాచలంలో సింహాచలంలో కూడా దాదాపు నిన్న 2 లక్షల మంది 3 లక్షల మంది దర్శనానికి వస్తామని ఎస్టిమేషన్ ఉందని చెబుతున్నారు. తర్వాత మినిస్టర్లు, హోమ్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అంతా కూడా కమిటీ 5-6 అందరం కూడా పర్యవేక్షించాము, అన్నీ కూడా చూసుకున్నాము, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకున్నామని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అయినా కూడా అక్కడ గోడ కూలేసి 9 మంది చనిపోవటం జరిగింది. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవటంలో ఊరికి వీళ్ళు వెళ్ళేసేసి చర్యలు ఎలాంటి అక్కడ అవసరం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే చర్యలు తీసుకోకుండా నామవాస్తవంగా వెళ్ళేసేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రావటమే జరుగుతుంది. కానీ పుణ్యక్షేత్రాల్లో సామాన్య భక్తుడికి అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాలన్నిటిని కూడా తీర్చడానికి మనం గవర్నమెంట్ తరఫున మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి కార్యక్రమం ఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ చేయటం లేదు. వీళ్ళు షో పుట్టపు కోసం వెళ్ళటం, ఏదో చేశాము మేము అంతా రెడీగా ఉంది ప్రజలు వచ్చి దర్శనాలు చేసుకోవచ్చు అని చెప్పడం తప్పితే వాళ్ళు కరెక్ట్ అయినటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపాన ఈ కూటమి ప్రభుత్వం పోవట్లేదు. ఎందుకంటే ఒక చోట ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా పుణ్యక్షేత్రాల్లో ఏదో ఒక కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి ఒక దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు లక్షలాది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సినన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి గవర్నమెంటు కరెక్ట్ నిర్ణయం తీసుకోపోవటం వల్లే ఈ యొక్క భక్తులందరూ కూడా చనిపోవటం జరిగింది. కానీ వరుసల సంఘటన జరిగినప్పుడు గవర్నమెంట్ వారు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి కూటమి ప్రభుత్వం అటువంటిది ఏమీ లేదు. ప్రాణాలు కోల్పోగానే తలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి అందరం సంతాపం తెలియజేస్తున్నాం చెప్పడం తప్పితే ముందుగా ఏ చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. సనాతన ధర్మం అన్నటువంటి తెచ్చున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఈ మరి ఏంటి, ఎందుకు మనకి ఇలా జరుగుతున్నది దానిపైన పెదవిప్పి మాట్లాడటం ఏమీ లేదు. సంతాపం తెలియజేయటం, వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రేస్ ఇచ్చేసేస్తే పని అయిపోద్ది అనేటటువంటి కార్యక్రమం తప్పితే భక్తులు వాళ్ళ ప్రాణాలు ఎంత విలువైనవి, ఈ ఆంధ్రప్రదేశ్లో భక్తులకు మనం ఏమి సపోర్ట్ చేస్తున్నాం అనేది ఈ కూటమి ప్రభుత్వం చర్యలే తీసుకోవటం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుణ్యక్షేత్రాల్లో ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోజులు ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క రోజు ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ జరిగేటప్పుడు అక్కడ కావాల్సినటువంటి సామాన్య భక్తులకి వీళ్ళకి ఏముందంటే ఇప్పుడు డబ్బు ఎక్కడైతే అవసరం ఉందో డబ్బు కోసమే ప్రయత్నం చేసి విఐపి టికెట్లని వివిఐపి టికెట్లని ఇక వేరే టికెట్లని పెట్టేసేసి ఆ డబ్బు కోసం చూస్తున్నారు. కానీ సామాన్య భక్తుల యొక్క ఏర్పాట్లు కానీ సామాన్య భక్తులకి వచ్చేటటువంటి ఏర్పాట్లు
చేయటం జరగటం లేదు. ఎందుకంటే సరే వీఐపీలు ఉంటే ఒక 20,000 మంది ఉండొచ్చు, కానీ సామాన్య భక్తులు నిన్న ఆ పుణ్యక్షేత్రం దాదాపు 2 లక్షల మంది వస్తారనేది, మిగిలిన 1,80,000 మంది సామాన్య భక్తులే కదా. వీళ్ళు ఇచ్చేటటువంటి డొనేషన్ల కంటే కూడా ఈ సామాన్య భక్తులు ఇచ్చేటటువంటి డొనేషన్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయాలనేది అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సామాన్య భక్తులను కూడా విఐపి భక్తుల్లాగా చూసినట్లయితే వాళ్ళకు కూడా అన్ని చర్యలు చూస్తే ఇటువంటి సంఘటనలు జరగవు. కాబట్టి ఇక ముందన్నా కూడా ఈ రాబోయే కాలంలో కూడా ఈ పుణ్యక్షేత్రాల్లో కఠినమైనటువంటి చర్యలు తీసుకొని సామాన్య భక్తులకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేయాలని కూడా సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎంని కానీ లోకేష్ని కానీ హోమ్ మినిస్టర్ గారికి చెప్తున్నాము. ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.